ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మరిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణలో స్పీకర్ను కోరింది సుప్రీం. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. కేసును జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. అయితే అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమ పిటిషన్లో కోరారు. శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరారు కేటీఆర్. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రామ్. సోనియా, ఏదైతే బీఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి లోక్సభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక రూపాల్లో పోరాటం చేస్తూ ఉంది. ఇటు స్పీకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు, అసెంబ్లీ సెక్రటరీని కలిసి వినతిపత్రం ఇచ్చారు, మరియు మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపు 3 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి. 3 పిటిషన్లు కూడా వరుసగా ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్లు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10కి విచారణ వాయిదా వేసింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతో పాటు మిగతా 7 పిటిషన్లపై కూడా ఫిబ్రవరి 10న విచారిస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది విచారణకు హాజరైనప్పటికీ సమయం ఎంత అంటే తగిన సమయం అంటే ఎంత సమయం కావాలి, గతంలో వేరే రాష్ట్రంలో అసెంబ్లీ మొత్తం పూర్తయ్యాక తీర్పు వచ్చింది, ఈ నేపథ్యంలో తీర్పు ఏమిటికి అని చెప్పి సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. మిగతా 7 ఎమ్మెల్యేలు అయితే ఎవరున్నారో పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, డాక్టర్ ఎం సంజయ్, ఈ 7 ఎమ్మెల్యేల కూడా బీఫామ్ గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్పీకర్ను కలిసి విన్నవించినప్పటికీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ వేశారు. మొత్తం మీద బీఆర్ఎస్ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 విషయంలో మొదటనే పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి 7 ఎమ్మెల్యేల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అసెంబ్లీ సెక్రటరీ కూడా ఖచ్చితంగా వెంటనే నోటీసుకు సమాధానం చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. సోనియా, థ్యాంక్ యూ రాములు.